పాపం కొత్తగా సింహాసనం ఎక్కాడు, యవనస్తుడు. అందరికీ ఒక చులకన భావం. తండ్రి అంటే జ్ఞానవంతుడు, ఈ చిన్నోడు ఒక ఆట ఆడుకోవచ్చులే అనుకున్నారు. అదేందో ఇద్దరు వచ్చారు ఒక బిడ్డను తీసుకొని. నా బిడ్డ అంటే నా బిడ్డ, ఏం కొట్లాడినా కొట్లాడుతున్నారు. ఇద్దరు ఒకే విధంగా చెబుతున్నారు, ఒకే అడ్రస్ చెబుతున్నారు, ఒకే గది చెబుతున్నారు. నా బిడ్డ నా బిడ్డ అని ఇద్దరు తల్లులు కొట్లాడుతున్నారు. ఏం చెప్పాలా? ఆధారాలేమో ఏమీ లేవు. ఇద్దరు బిడ్డ మీద ప్రేమ చూపిస్తున్నారు. పెద్ద పెద్ద సీనియర్స్ ఉన్నారు చుట్టూ, అందరికీ ఉత్కంఠగా ఉంది. పెద్ద క్లిష్టమైన సమస్య వచ్చింది. ఇప్పుడు ఈ సమస్యలో అసలు తల్లి ఎవరో ఎలా కనిపెడతాడు, బిడ్డని ఎలా ఇస్తాడు? పిల్లోడు కదా, పిల్లోడు పాపం. పిల్లరాజుకు పెద్ద సమస్య వచ్చి పడింది, ఎట్ట తీరుస్తాడో. ఆయనే ఇబ్బంది పడల, కళ్ళు మూసుకున్నాడు. దేవా, నా తండ్రి అయిన దావీదు దేవా, నా యందు కనికరపడి ఆలోచన చెప్పు నాయన. అంతే, మెరుపు మెరిసింది. ఎవరక్కడ? చిత్తం ప్రభు. వెళ్ళి ఆ చిన్న బిడ్డని తీసుకున్నాడు. ఖడ్గం దుయ్య అన్నాడు. ఇద్దరిలో కన్న తల్లి ఎందుకు మహారాజా అని అడిగింది. మీరేం చింతపడొద్దు, ఇద్దరు నా బిడ్డ నా బిడ్డ అని కొట్లాడుతున్నారు కనుక 2 ముక్కలు చేసి చెరొక ముక్క ఇస్తాను, తీసుకెళ్ళండి అన్నాడు. అప్పుడు మహారాజా వద్దు ఆగు మహారాజా, ఆ బిడ్డ నాకే ఇచ్చేయండి, పర్వాలేదు. ఎక్కడుంటేనే నా బిడ్డ చల్లగుంటే నాకు అంతే చాలు. పోనీ, కానీ మీరు అంటున్నారు నా బిడ్డ 2 ముక్కలు చేస్తానని, చచ్చిపోతాడు. అమ్మ వద్దు, కన్న తల్లికి పేగులు దొరక్కపోయినాయి. ఆ మాట అలానే రాస్తుంది. కన్న తల్లికి పేగులు తరుగుకొని పోయినదై దుఃఖపడి ఏడ్చి నా బిడ్డనేం చేయొద్దు, ఆమెకే ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోతాను, ఆమెకే ఇచ్చేసేయండి అని పాపం కన్న తల్లి బిడ్డను ఆమెకు అప్పచెప్పేసి 2 అడుగులు వేసింది. కనని తల్లి కఠినంగా నిలబడింది. అంతే, 2 ముక్కలు చేయాల్సిందే. అంటే ఆమె ఫీలింగ్ ఏం తెలుసా? నాకు దక్కని బిడ్డ ఆమెకు దక్కకూడదు. వెళ్తున్నామని ఆపండి, బిడ్డను ఆమెకి ఇవ్వండి, ఈ దుర్మార్గులను బంధించండి అన్నాడు. ఎందుకంటే కన్న తల్లి అనడానికి గుర్తేంటో తెలుసా? వాత్సల్యమే. వాత్సల్యానికి మించిన సాక్ష్యం ఏముంది? మమకారానికి మించిన సాక్ష్యం ఏముంది? అమ్మ కాబట్టి బిడ్డ బతకాలని కోరుకుంది.